తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతున్న వాణిజ్య పంట చెరకు. ఇప్పటికే క్రొత్తగా మొక్క తోటలు నాటిన ప్రాంతాల్లో పైరు నెల రోజుల వయస్సులో ఉంది. మొక్క తోటలు నరికిన రైతాంగం తిరిగి కార్షీ చేయటం సర్వసాధారణం. మొక్క తోటలతో పోలిస్తే కార్షీ తోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు కలిసొస్తుంది. అయితే కార్షీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల దిగుబడులు నాసిరకంగా ఉంటున్నాయి. మొక్క తోటలకు ధీటుగా రెండవ పంట నుంచి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలంటున్నారు శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. చెరకు సాగులో నాటిన మొదటి సంవత్సరంలో కంటే రెండవ సంవత్సరంలో చేపట్టే కార్షీ తోటల సాగు రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కార్షీ సాగులో విత్తనం ఖర్చు, భూమి తయారీ వంటి ఖర్చులు ఉండవు. కనుక ఎకరాకు 15,000 వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. గతంలో మొక్క తోటలు ఎక్కువ విస్తీర్ణంలోనూ కార్షీలు తక్కువగానూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే చెరకుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు తక్కువగా ఉండటం, పెరుగుతున్న చీడపీడలు వంటి పలు కారణాల వల్ల రైతులు అధిక కార్షీలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎంతలా అంటే క్రొత్తగా నాటే మొక్క తోటల విస్తీర్ణం 36% ఉంటే కార్షీ తోటల విస్తీర్ణం 64% ఉందని శాస్త్రవేత్తల అంచనా. తెలుగు రాష్ట్రాలలో చెరకు సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉన్నా సరాసరి ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇందుకు గల ప్రధాన కారణం మొక్క తోటల్లో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న రైతాంగం. కార్షీ తోటలను నిర్లక్ష్యం చేయడం వల్ల దిగుబడులు నామమాత్రంగా నమోదవుతున్నాయి. కార్షీ తోటల్లో కూడా మొక్క తోటలకు ధీటుగా దిగుబడులు సాధించాలంటే తప్పనిసరిగా కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. కార్షీ తోట యాజమాన్యంలో భాగంగా ఒకటి రైతులు పాటించాల్సింది ఏంటంటే మొక్క తోట నరికేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా వరకు రైతులు ఏంటంటే ఈ కూలీలను పెట్టి నరికించడం అనేది జరుగుతుంటుంది. పైన అంటే 3-4 అంగుళాలు పైకి వదిలేసి నరకడం అనేది జరుగుతుంది. అలాగే నరికేటప్పుడు కార్షీ తోటలు వచ్చే పిలకలు కూడా పైన పిలకలు రావడం జరుగుతుంది. తద్వారా చెరుకు ఎక్కువగా పడిపోతుంది. కాబట్టి కార్షీ చేసేటప్పుడు ఒకటి ముందు జాగ్రత్త ఏంటంటే భూమట్టానికి దగ్గరగా మొక్క తోట నరికి ఫ్యాక్టరీలకు కానీ బెల్లానికి ఆడడానికి కానీ పంపించుకోవాలి. అది ఒకటి. అదేవిధంగా తడి ఉండేటప్పుడు చెరుకు నరకడం అనేది చేయకూడదు. భూమిలో తడి ఉన్నప్పుడు కనుక చెరుకు నాటితే కనుక మొదళ్ళు కదిలిపోయి తర్వాత పిలక చనిపోవడం కానీ, పిలకలు సక్రమంగా రాకపోవడం కానీ, అలాగే మొలక శాతం దెబ్బతిని కార్షీ తోటల్లో ఎక్కువ భాగం ఖాళీలు ఉండిపోవడం కూడా మనం గమనించడం జరుగుతుంది. ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఈ ఖాళీలు పూరించడం. మనం కార్షీ తోటల్లో మేము గమనించినప్పుడు సర్వేకి వెళ్ళినప్పుడు కొన్ని వరుసల్లో అయితే 1 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు కూడా కార్షీలో మొక్కలు కనిపించట్లేదు. అంటే ఖాళీలు ఎక్కువగా ఉన్నట్టు గమనిస్తున్నాం. కాబట్టి ఈ ఖాళీలను తప్పనిసరిగా పూరించాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం రైతు సోదరులు ఏం చేయాలంటే మొక్క తోట నరికినప్పుడే మనం కొన్ని గడల్ని నారుముచ్చులుగా తయారు చేసుకుని 1 కన్ను నారుముచ్చులు అవనివ్వండి లేదా 3 కన్ను నారుముచ్చులు అవ్వండి. కార్షీ తోటలో గ్యాప్ ఫిల్లింగ్కి సంబంధించిన నారుని తయారు చేసుకోవడానికి రైతులు ప్రయత్నం చేయాలి. దీనికోసం ఒక ఎకరానికి 500 ఒక 1000 వరకు ఖాళీలు ముందుగానే నరికేటప్పుడే తెలుస్తుంది రైతులకు కూడా. ఆ ఖాళీలను బట్టి ఒక 500 నుంచి 1000 1 కన్ను ముచ్చులను కనుక మనకు నీటి సదుపాయం ఉన్న దగ్గర ఒక నారుమడిలాగా తయారు చేసుకొని, అదేవిధంగా కార్షీ తీసిన తర్వాత వరుసల మధ్యలో దున్నడానికి వీలుంటే కనుక ఒక 15-20 సెంటీమీటర్ల లోతు వచ్చే విధంగా మనం పవర్ వేడర్స్ని పెట్టి కానీ, లేదంటే మినీ ట్రాక్టర్స్ని వాడుకొని కానీ, లేదంటే ఎడ్ల నాగలతో కనుక మనం కనుక వరుసలకు దగ్గరలో ఒక 15 సెంటీమీటర్ల దూరంలో కనుక లోతులో మనకి నాగలి చాల్లో దుక్కు వేసుకుంటే పాత వేర్లన్నింటి కూడా తెగి కొత్త వేర్లు వస్తాయి. ఎప్పుడైతే చెరుకు కొత్త వేర్లు వస్తాయో పోషకాలను బాగా తీసుకునేటువంటి అవకాశం వేర్లకు కలుగుతుంది. తద్వారా భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించుకొని మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంచి దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కార్షీ తోటల్లో మల్చింగ్ అనేది కూడా ఒక మంచి ప్రక్రియ. మల్చింగ్ అంటే ఏంటంటే మనం చెరుకు నరికిన తర్వాత ఉన్నటువంటి చెరుకు ఆకులు చోరు అంటాం. దాన్ని మనం వరుసల మధ్యలో ఏదైతే 3 అడుగులో లేకపోతే 4 అడుగులు ఖాళీ ప్లేస్ ఉంటుందో అవన్నిటిని కూడా చెరుకు చెత్తని మొక్కలంతా కనిపించకుండా భూమంతా ఒక పరిచేయాలి. అదేవిధంగా
కలుపు కూడా రాకుండా ఉంటుంది. కార్సి తోటల్లో మనం కలుపు మందుల్ని కార్సి చేసిన వెంటనే కొట్టవద్దని చెప్పేసి మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొలక వస్తున్న దాని మీదే మనం కలుపు మందు కనుక కొడితే దాని ప్రభావం వల్ల కొంతవరకు మొలక శాతం తగ్గుతున్నట్టు గమనిస్తున్నాం. కాబట్టి కార్సి చేసి మూడులు చెక్కిన వెంటనే మాత్రం కలుపు మందులు ఎట్టి పరిస్థితులు కొట్టకూడదు. మరి కలుపు నివారణలో భాగంగా మనం మల్చింగ్ చేసుకోవడం, అంటే చెరుకు చెత్తని ఈ పొలమంతా కూడా కప్పుకుంటే చాలా వరకు కలుపు సమస్య కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇలా చెత్త కలిపిన తర్వాత త్వరగా కుల్లాలంటే మనం వీలైనంత వరకు నీటిని పెట్టడం, దాని మీద మనం ఒక 10 కేజీలు యూరియా, ఒక 15 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లుకుంటే కూడా మనకు వీలైనంత త్వరగా కుల్లుతుంది. కార్సీ చేసే రైతులు పోషక యాజమాన్యం పట్ల కూడా కొంత అవగాహనతో ముందుకెళ్లాలి. సాధారణంగా మొక్క తోటలు నాటే సమయంలో భూమిలో బస్తాల కొద్దీ ఎరువులను గుమ్మరించేమన్న రైతాంగం కార్సీ తోటల్లో మాత్రం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీనివల్ల మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందక తొందరగా చీడపీడలకు లొంగిపోయి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. కార్సీ తోటల్లో కూడా సిఫారసు చేసిన ఎరువుల మోతాదును తప్పకుండా అందించాలంటారు శాస్త్రవేత్త. కార్సి తోటల్లో అలాగే ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైన అంశం. పంట తోటలు మొక్క తోటలతో పోల్చుకున్నప్పుడు నత్రజని ఎరువు ఒక 40 నుంచి 45 కిలోలు అదనంగా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొక్క తోటతో పోల్చుకుంటే కార్సి తోటల్లో ఈ నత్రజని ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి కార్సి చేసిన వెంటనే ఒక దఫ, మళ్ళీ 45 రోజులకు ఒకసారి, మళ్ళీ 90 రోజులకు ఒకసారి, అంటే 3 దఫాలుగా నత్రజని ఎరువులు యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మిగతా భాస్వరం, పొటాష్ ఎరువులు ఏవైతే ఉన్నాయో మొక్క తోటకి సిఫార్సు చేసినవి, అంటే ఒక 5 బస్తాల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 80 కేజీల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, భాస్వరం అంతా కూడా కార్సి చేసిన వెంటనే వేస్తాము. ఈ పొటాష్ని చివరి 2-3 దఫాలు వేసినటువంటి నత్రజని ఎరువుతో పాటు కలిపి మనం వేసుకుంటే ఎరువులు కూడా సక్రమంగా అంది మనకి పంట ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నీటి యాజమాన్యం చూసుకుంటే కార్సి తోటల్లో ఈ చెరుకు చెత్త కప్పిన వెంటనే నీరు పెట్టడం, మరలా 15 రోజులకు ఒకసారి కనుక నీరు పెట్టగలిగితే చెత్త కూడా త్వరగా కుళ్ళిపోతుంది, మొలక కూడా ఆరోగ్యంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక చీడపీడల యాజమాన్యంలో మన కార్సి తోటల్లో మనం ప్రధానంగా చూస్తే ఈ కాటుకు తెగులు అనేది ప్రత్యేకించి ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఈ 298 వెరైటీలు విశ్వామిత్ర అనే రకం ఎక్కువగా ఉంటుంది. దిగుబడులు బాగొస్తాయని చెప్పేసి షుగర్ రికవరీకి కానీ బెల్లం రికవరీ బాగుంటుందని ఈ విశ్వామిత్ర రకాన్ని రైతులు వేస్తున్నారు. కాకపోతే ఈ రకానికి ఈ కార్సి తోటల్లో ఈ కాటుకు తెగులు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కాటుకు తెగులు నివారణలో భాగంగా ఈ కార్సి చేసిన తర్వాత, అంటే మోడ్లు చెక్కిన వెంటనే ఒకసారి, మళ్ళీ 30 రోజులకు ఒకసారి ఈ ప్రోపికొనజోల్ అనేటువంటి శిలీంద్ర మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి మనం కనుక పిచికారీ చేసుకుంటే మనకి ఈ కాటుకు తెగులు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఎక్కడైనా కొరడాలు కనిపించినప్పుడు, అంటే కాటుకు తెగులు ఆశించిన ఆకులు కనిపిస్తే వాటిని పీకి పొలంలో పడేయకుండా వాటిని అన్నిటినీ కూడా ఒక గోని బస్తాలో కానీ తట్టలో కానీ సేకరించుకొని వాటిని తగులుపెట్టి నాశనం చేయడం ద్వారా కూడా మనం కాటుకు తెగులు ఉధృతి ఎక్కువగా పెరగకుండా మనం చేసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు కార్సి తోటల్లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను.